కేసీఆర్ చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊకుంటామా సీఎం రేవంత్ రెడ్డి? ఏదేమైనా ఈ ఫోటో ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉన్నదన్న. వీళ్ళిద్దరు తప్ప ఎవ్వరు కనబడుతుంది. కాంబినేషన్ ఇది ఒక్కటి తప్ప ఏది కనబడతలేదు నాకు ఎందుకు గత కొన్ని రోజుల నుంచి. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్. బీఆర్ఎస్ కు ఓట్లేకపోవడం ప్రజల తప్పనట్లు మాట్లాడుతున్నాడు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా ప్రజలదే తప్పు, మీ కర్మ అనుభవించండి అంటే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు వస్తే ఇక్కడ అరాచకం నియంత పాలన పెట్టరైపోతుండే. వాస్తవం చెప్పాలంటే సిగ్గుండాలి కొంచెమైనా. ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన ఆయనకు కనువిప్పు కలగాలి. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వేసినాం, వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషన్ ని తప్పుపడతారా? సత్య హరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా. రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రి కలుస్తాం, పాలనలో జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం. కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదు, పీసీసీ కొత్త చీఫ్ పై ఖర్గేతో మాట్లాడినట్టు వెల్లడి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం, అహంకారం వల్ల కేసీఆర్ ఓడిపోయాడు, హరీష్ ట్రాప్ లో పడకుండా ఆయన అసెంబ్లీ రావాలి, డ్రగ్స్ చెకింగ్ కోసం సిగ్నల్ వద్ద పోలీస్ డాగ్స్, మీడియాతో చిట్చాట్ లో వెల్లడి అంటూ ఒకరు చూస్తాం. సో హరీష్ ట్రాప్ లో పడకుండా ఆయన అసెంబ్లీకి రావాలి అంటూ, అంటే ప్రతిసారి కూడా కేసీఆర్ ను అసెంబ్లీలో నాకు తెలిసి రేవంత్ ర్యాగింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన వస్తే విపరీతమైన ర్యాగింగ్ చేద్దామని దాంట్లో ఈరోజు ప్రయత్నం చేస్తాడు. కానీ కేసీఆర్ ఏమో భయపడతాడు. ఈ పోరం దగ్గరికి వచ్చి మాటలు పడాలా, ఇజ్జత్ తీసుకోవాలా అని అసెంబ్లీకి రావట్లేదు. మీకు గుర్తుందా అన్న, ఒక పబ్లిక్ మీటింగ్ లో అరే ఎవడో పొట్టోడు గిట్టోడు వచ్చిండని చెప్పేసి మనకేంద్ర భయ అని చెప్పేసి కేసీఆర్ నేను వస్తా అసెంబ్లీకి వస్తా అన్నాడు. మన లాస్ట్ స్టేషన్ లా తోక ముడిచిండు. ఇప్పుడు రమ్మని అడుగుతా ఉన్నాం, ప్రజలు అడుగుతా ఉన్నారు రావాలి. మన పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ అయిన తర్వాత కూడా అన్నాడు నేను అసెంబ్లీకి వస్తా, మనం మాట్లాడదాం, ఏంది దేనికి భయపడేది లేదన్నాడు.